నమస్కారం. నా పేరు డాక్టర్ దర్భశయనం శ్రీనివాసాచార్యులు, రిటైర్డ్ ప్రొఫెసర్, గవర్నమెంట్ ఆయుర్వేదిక్ మెడికల్ కాలేజ్, హైదరాబాద్. దాదాపు ఒక 25 సంవత్సరాలకు పైగా ఆయుర్వేద వైద్యాన్ని ప్రాక్టీస్ చేస్తున్నాము. ఎంతోమందికి కూడా దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులే కావచ్చు, అప్పుడే వచ్చినటువంటి వ్యాధులే కావచ్చు, స్త్రీల సమస్యలు, అలాగే మానసిక సంబంధమైనటువంటి వ్యాధులు, చిన్నపిల్లలకు వచ్చినటువంటి వ్యాధులు, దాదాపు వీరందరికీ కూడా కేవలము ఆయుర్వేద వైద్యం ద్వారా చికిత్సను అందించి ఎంతోమందికి కూడా ఆరోగ్యవంతులు చేసినటువంటి దాఖలాలు చాలా వరకు కూడా ఆయుర్వేద వైద్యంలో ఉన్నాయి. పక్షవాతం కేసులే కావచ్చు, మోకాళ్ళ నొప్పులే కావచ్చు, కీళ్ళ నొప్పులు, దంత సమస్యలు, ఇలా ఎన్నో రకాల వ్యాధులకు కూడా ఆయుర్వేద వైద్యము చక్కటి పరిష్కారం చూపిస్తుంది. దయచేసి ప్రేక్షకులకు అందరికీ కూడా ఆయుర్వేద వైద్యాన్ని కూడా అభిమానించండి, ఆయుర్వేద వైద్యాన్ని ఆచరించండి. మనకు కోవిడ్ తర్వాతనైతే ఆయుర్వేద వైద్యము చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది, అందరికీ తెలిసిపోతుంది. అంతకుముందు కూడా ఉందనుకోండి. ముఖ్యంగా ఈ కోవిడ్ వచ్చిన టైం లోపల చాలామంది ఇంట్లోనే ఉండి ఎన్నో రకాలుగా చిన్న చిన్న వ్యాధులను కూడా తగ్గించుకున్నారు కేవలం ఆయుర్వేద వైద్యం ద్వారానే. కషాయాలు తయారు చేసుకోవటము, పౌడర్లు తయారు చేసుకోవటము, లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయటం, యోగాసనాలు వేయటము, ప్రాణాయామం చేయటము, ఇదంతా కూడా ఆయుర్వేద వైద్యంలోని భాగానే కదా. ముఖ్యంగా ప్రతి ఎపిసోడ్ చెప్పేటప్పుడు చిన్న చిన్న ఆరోగ్య సూత్రాలు చెప్తూ మనం స్టార్ట్ చేస్తుంటాము. దయచేసి మొబైల్కు దూరంగా ఉండండి. చిన్నపిల్లలకు ఎట్టి పరిస్థితుల్లో మొబైల్కు అలవాటు చేయకండి. ఏదో వాళ్ళకు అన్నం పెట్టేటప్పుడు, ఇంకేదైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పుడు ఆ మొబైల్ ఇస్తే అన్నం తింటాడనో అట్లా అలవాటు చేసి రాను దానికి ఎడిక్ట్ అయిపోతుంటారు. దయచేసి ఏవైనా అడ్వాంటేజెస్ ఉంటేనే, దాంట్లో ఉన్న ఏమైనా లాభాలు ఉంటేనే మొబైల్ ద్వారా మనం తీసుకోవాలి. అంతే తప్ప దాన్ని ఎడిక్ట్ అయిపోయి చాలా రకాల సమస్యలు వస్తున్నాయి. మా హాస్పిటల్లో ఒకప్పుడు చెప్తున్నాం కదా, ఒకప్పుడు శరీరానికి వచ్చేటువంటి వ్యాధులు ఇప్పుడు శరీరానికి కాదు, మానసిక సంబంధం ఎక్కువైపోయింది. మానసిక సమస్యలతోటి బాధపడుతూ రకరకాల కంప్లైంట్స్, అంటే ఉన్న ఫ్యామిలీ మెంబర్స్లో డిస్ప్యూట్స్, ఫాదరు మదరు, ఓ పాప బాబు నలుగురు ఉన్నారనుకోండి, ఆ నలుగురు మధ్యలో కోఆపరేషన్ ఉండాలి. లేకపోయేసరికి ఏమవుతుంది, స్ప్లిట్స్, గొడవలు, చికాకులు. దయచేసి మొబైల్కు దూరంగా ఉండండి. మొబైల్కు అడ్వాంటేజెస్ ఉంటే తీసుకోండి. ఆరోగ్య సూత్రాల్లో కంపల్సరీ వ్యాయామం అనేది మర్చిపోకండి. ఆహార నియమాలు పాటించండి. ఈరోజు ఒక ఎపిసోడ్ తీసుకుందాము. ఆ ఎపిసోడ్ లోపల తీసుకున్నట్లయితే ఆయుర్వేద వైద్యం లోపల ఎలాంటి ట్రీట్మెంట్ ఉందో చూద్దాం. థైరాయిడ్ అందరికీ తెలిసినటువంటి వ్యాధి. థైరాయిడ్ రాగానే రకరకాల అపోహలు, రకరకాల భయాలు. థైరాయిడ్ వచ్చింది, ఎట్లా తగ్గుతుందా, తగ్గుతుందా, ఎట్లా ఉంటుంది, మేము ఇంగ్లీష్ మందులు వాడుతున్నాము అయినా కానీ కంట్రోల్ లేదు, ఆయుర్వేదంలో ఏమన్నా ఉందా, ఆయుర్వేదంలో దీనికి ఉందా, ఆయుర్వేదంలో దానికి ఉందా. దయచేసి దీనికి ఉందా దానికి ఉందా అని అడగండి. ఆయుర్వేదంలో ప్రతి వ్యాధికి ఉంటుంది. ఇప్పటిది కాదు కదా ఆయుర్వేద వైద్యము, దాదాపు 5,000 సంవత్సరాల నాటి ఆయుర్వేద వైద్యము ప్రతి వ్యాధిని కూడా పొందుపరచబడి ఉంటుంది. ప్రతి వ్యాధికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో కూడా చెప్పుతుంది. దాదాపు మహర్షులు వాళ్ళంతా కూడా ఎన్నో రకాలుగా ఎంతోమందిని చూసి అనాలిసిస్ చేసి, ఇప్పుడు రకరకాల ల్యాబొరేటరీస్ వచ్చినాయి, రకరకాల ఎక్విప్మెంట్స్ వచ్చాయండి. ఆన్ దోస్ డేస్ అప్పట్లో గ్రేట్నెస్, చరక మహర్షి చేసినటువంటి కృషి, సుశ్రుత మహర్షి చేసినటువంటి కృషి మనకు అందించారు ఆయుర్వేద వైద్యాన్ని. అవి మనం అనుభవించాలి. ఆ ఫలాలు మనము అందరము తీసుకొని మనకు వచ్చినటువంటి అనారోగ్య సమస్యను తగ్గించుకోవాలి. అది మనం చేసినటువంటి కర్తవ్యం. మనదైన దేశీయ వైద్యాన్ని పాటిద్దాం తప్పనిసరిగా. ఈ థైరాయిడ్కు కంపల్సరీ చూసుకున్నట్లయితే థైరాయిడ్ను గలగండం అంటుంటారు ఆయుర్వేదిక్ లోపల. గలగండము, గండమాల అని రెండు చెప్తుంటారు, ఆ రెండింటిని కూడా. ఈ థైరాయిడ్ సమస్య వచ్చిందంటే దాంట్లో రకరకాల కంప్లైంట్స్ చెప్తుంటారు. బరువు పెరుగుతున్నామని, బరువు తగ్గుతున్నామని, ఉట్టిగానే స్వెట్టింగ్ వచ్చేస్తుందని, ఆకలి లేకపోవటము, అనీజినెస్గా ఉండటము, కొద్దిగా పనిచేస్తే అలసిపోతున్నాము. ఒక 1 year బ్యాక్ నేను వెయిట్ మంచిగా ఉండేవాడిని, 1 year లోపలనే ఒక 5 kgs పెరిగినా, నాకు థైరాయిడ్ ఏమైనా వచ్చిందని టెస్ట్ చేసుకుంటే థైరాయిడ్ ఉంది. ఇట్లా రకరకాల కంప్లైంట్స్ చెప్తుంటారు. థైరాయిడ్ లోపల 2 రకాలు ఉంటుంది, హైపర్ థైరాయిడిజం, హైపోథైరాయిడిజం.
అంటే శరీరం లోపల కొన్ని గ్లాండ్స్ ఉంటాయి, ఎండోక్రైన్ గ్లాండ్స్. అంటే శరీరం లోపల ఉండేటువంటి ఏవైతే ప్రక్రియలు కొన్ని ఉంటాయో వాటన్నిటిని బ్యాలెన్సింగ్ చేయడానికి, ఎస్పెషల్లీ మెటబాలిక్ సిస్టాన్ని మొత్తం కూడా కంట్రోల్ ఉంచడానికి ఈ ఎండోక్రైన్ గ్లాండ్స్ ఉంటాయి, కొన్ని గ్రంథులు. ఈ గ్రంథుల లోపల చాలా ముఖ్యమైనటువంటి గ్రంథులే మనకు చాలా వరకు చెప్పుకుంటూ పోతుంటాము. పిట్యూటరీ గ్రంథి అనుకోండి, చాలా ఇంపార్టెంట్ అది కూడా. అలాగే ఎడ్రినలిన్ గ్రంథి కూడా కిడ్నీస్ సంబంధించి, అది కూడా చాలా ఇంపార్టెంట్. అట్లాగే థైరాయిడ్ కూడా చాలా ఇంపార్టెంట్. మనకు ఆయుర్వేదిక్ లోపల షట్ చక్రాలు చెప్తుంటారు, 6 చక్రాలు ఉంటుంటాయి ఇంటర్నల్గా బాడీలో. ఇంటర్నల్ బాడీగా ఉన్నప్పుడు ఇక్కడ ఒక చక్రం ఉంటుంది, విశుద్ధి అనే చక్రం. ఆ విశుద్ధి చక్రం దగ్గరనే థైరాయిడ్ ఉంటుందని చెప్తుంటాం. ఈ థైరాయిడ్ లోపల వచ్చినప్పుడు ఆ వచ్చినటువంటి థైరాయిడ్ హైపర్ థైరాయిడిజమా లేదా హైపోథైరాయిడిజమా అని మనము వివేచన చేసుకొని లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. హైపర్ థైరాయిడిజం లోపల ఎట్లుంటుందంటే ఎక్సెస్ సీక్రిషన్ ఆఫ్ ద థైరాక్సిన్. అంటే థైరాయిడ్ సీక్రిషన్ చేసేటువంటి హార్మోన్ ఏదైతే ఉంటుందో అది ఎక్సెస్ చేస్తుంటుంది, దానికి హైపర్. లో లెవెల్ సీక్రిషన్ ఉంటుంది, అది హైపోథైరాయిడిజం. సరే, హైపర్ థైరాయిడిజమా లేదా హైపోథైరాయిడిజమా ఆయుర్వేదిక్ లోపల లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది? చాలామంది థైరాయిడ్ రాగానే వేస్తుంటారు, మార్నింగ్ లేవగానే థైరాక్సిన్ ట్యాబ్లెట్స్ ఉంటాయి. ఆ థైరాక్సిన్ సంబంధించినటువంటి ట్యాబ్లెట్స్ 25 ఉంది, 12 mcg నుంచి 25, 50, 75, 100 mcg ట్యాబ్లెట్ ఉదయమే వేస్తుంటారు. అంతేకాకుండా చాలామందికి ఈ హైపర్ థైరాయిడిజంలో చూసుకున్నట్లయితే ఎట్లా ఉంటుందంటే ఒకసారి ర్యాపిడ్ అంటే హార్ట్ బీట్ ఎక్కువగా ఉంటుంది, 100 ఉంటుంది పర్ మినిట్ హార్ట్ బీట్, అంటే ర్యాపిడ్గా ఉంటుంది హైపర్ థైరాయిడిజం ఉన్న వాళ్ళ లోపల. అలాగే స్వెట్టింగ్ ఎక్కువగా ఉంటుంది, కాన్స్టిపేషన్ ఉంటుంది. అంటే హైపర్ థైరాయిడిజం తోటి బాధపడుతున్న వాళ్ళకి ఈ సిమ్టమ్స్ ఉంటే అతన్ని హైపర్ అని గుర్తుపెట్టుకో. అంటే ఈ శబ్దము కొంతమందికి నాకు వినిపిస్తుంది అంటుంటాడు. అలాగే మోషన్ ఫ్రీ లేదు సరిగా, అలాగే ఆకలి లేకపోవటం అంటుంటాడు, అనీజినెస్గా ఉంటుంది. అలాగే అంతా కూడా స్ట్రెస్ కండిషన్గా ఉంటుంది, టెన్షన్ పడుతున్నాను, ఇవన్నీ కూడా చూసుకున్నట్లయితే హైపర్ కింద చెప్పుకోవచ్చు మనం. అలాగే హైపో తీసుకున్నట్లయితే ఏమవుతుందంటే ఎప్పుడు కొంచెం వర్టిగో, అంటే తల తిరుగుతున్నట్టు అనిపించడం, అంటే లో సీక్రిషన్ ఉంటుంది కదా థైరాక్సిన్, ఆ సీక్రిషన్ తక్కువగా ఉన్నప్పుడు కొంచెం తల తిరగడం ఉంటుంది, డిప్రెషన్గా ఉండటం కానీ, అలాగే ఆకలి సరిగా లేకపోవటం కానీ, టెన్షన్గా ఉండటం కానీ, ఇవన్నీ కూడా సిమ్టమ్స్. ముఖ్యంగా ఒకవేళ అది హైపర్ థైరాయిడిజం ఉందనుకోండి, ఆ హైపర్ థైరాయిడిజం ఉన్నప్పుడు ఏం చేస్తుంటే ఆయుర్వేదికుల బెస్ట్ రెమెడీ అశ్వగంధ. చాలామందికి అపోహలు కొన్ని, మేము ఇంగ్లీష్ మందులు వాడుతున్నామండి, దాంతోపాటు ఆయుర్వేదం వాడవచ్చా? తప్పనిసరిగా వాడండి, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. వాటికి వీటికి 10 minutes గ్యాప్. చాలామంది మేము మార్నింగ్ థైరాయిడ్కి సంబంధించిన వేసుకుంటున్నాము, అయినా మేనేజ్మెంట్ కావట్లేదు అంటుంటే మార్నింగ్ వేసుకున్నా ఆయుర్వేదిక్ వేసుకోవచ్చు. కొంతకాలం తర్వాత మనం టెస్ట్ చేసుకున్నట్లయితే తెలిసిపోతుంది బ్యాలెన్స్ ఎలా ఉన్నది కూడా. అందుకని హైపర్ థైరాయిడిజంతో బాధపడే వాళ్లకు ఆయుర్వేదిక్లో బెస్ట్ రెమెడీ అశ్వగంధ. ఈ అశ్వగంధ ఏమవుతుందంటే బ్యాలెన్సింగ్గా ఉంచుతుంది ఒకటి, స్ట్రెస్ లెవెల్ని కూడా తగ్గిస్తుంది ఒకటి, ఆకలిని కలిగించడమే కాకుండా బాడీకి బూస్టింగ్ ఒక ఎనర్జెటిక్గా కలిగిస్తుంది. దీనితో పాటుగా కాంచనార గుగ్గులు ఫేమస్, చాయిస్ ఆఫ్ డ్రగ్ అంటాం. థైరాయిడ్ తోటి బాధపడ ఏదైనా హైపర్ ఆర్ హైపో ఏదైనా కాంచనార గుగ్గులు చాలా బాగా పనిచేస్తుంది. కాంచనార గుగ్గులు అనేటువంటి ప్రతి ఆయుర్వేదిక్ షాప్లో లభ్యమవుతాయి. ఉదయం 2, సాయంత్రం 2 వాడండి. మినిమం 2 months వాడండి. ఫస్ట్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఏవైనా 15 రోజులు, నెల రోజులు కాదు, మండలము 40 రోజుల నుంచి కూడా 2 నెలల లేదా 5 నెలల 6 నెలల, అంటే సివియారిటీ ఆఫ్ ద డిసీజ్ని బట్టి. ఒకవేళ హైపోథైరాయిడిజం ఉందనుకోండి, హైపోథైరాయిడిజం లోపల శంఖపుష్పి, ఎందుకంటే ఈ శంఖపుష్పి కొంచెం వట్టిగా ఉంటుంది హైపోలో, అలాగే స్ట్రెస్ మేనేజ్మెంట్ ఎక్కువగా ఉంటుంది. అంటే శంఖపుష్పి టాబ్లెట్స్ ఉంటాయి, పౌడర్ ఉంటుంది. అలాగే త్రికట్టు చూర్ణము, త్రికట్టు అంటే శొంఠి, పిప్పళ్ళు, మిరియాలు, ఈ మూడిటిని త్రికట్టులు అంటారు. ఈ మూడిటికి సంబంధించినటువంటి పౌడరు ఒక 1/2 చెంచా పొద్దున, 1/2 చెంచా సాయంత్రం. ఈ 2 హైపర్ థైరాయిడిజము, హైపోథైరాయిడిజంకి సంబంధించినటువంటి లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆయుర్వేదిక్లో చెప్పాము. దీనితో పాటుగా తప్పనిసరి యోగా చేయండి. ఇది ఇక్కడ విశుద్ధ చక్రం కదా, మామూలుగా ఎలా కూర్చేసుకొని మెడిటేషన్, ఫస్ట్ ప్రాణాయామం, డీప్ ఇన్హేల్ అండ్ ఎక్సేల్. మీరు ఇలా గ్యాసెస్ సెక్షన్ తోటి బాడీ లోపల ముఖ్యంగా కూడా ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ అవుతుంది.
అది గుర్తుపెట్టుకోండి. తప్పనిసరిగా ప్రతి వ్యాధికి మందులే ముఖ్యం కాదు చెప్తున్నాను. 50% మందులు, 50% యాక్టివిటీస్, డైట్. యాక్టివిటీస్ లోపల వాకింగ్ చేయండి ఫస్ట్, సూర్య నమస్కారాలు, తర్వాత చిన్న చిన్న యోగాసనాలు, ప్రాణాయామము, ధ్యానము. అంటే ప్రతి వ్యాధికి కూడా రిలేటెడ్ యోగాసనాలు ఉంటాయండి. కంపల్సరీ భుజంగాసనము చాలా ఇంపార్టెంట్ ఈ థైరాయిడ్ తోటి. భుజంగాసనము కంపల్సరీగా చేయండి. ప్రాణాయామం లోపల కంపల్సరీ అనులోమ విలోమ ప్రాణాయామం చేయండి థైరాయిడ్ తోటి బాధపడిన వాళ్ళకు. అలాగే కపాలభాతి, భస్త్రికా వచ్చేది ఉంటే అవి చేయండి. లాస్ట్కు ధ్యానం చేయండి. ఆహార నియమాలు మీకు తెలుసు. ఆహార నియమాలు కూడా కంపల్సరీ దాదాపు దుంపకూరలు అవాయిడ్ చేయండి. క్యాబేజీ తినొద్దు, క్యాలీఫ్లవర్ తినొద్దు థైరాయిడ్ వాళ్ళకు. మిగతా అన్ని తినొచ్చు. ఈ విధంగా ఈ ఎపిసోడ్ లోపల థైరాయిడ్ తోటి బాధపడుతున్న వాళ్ళకు ఆయుర్వేదంలో కూడా ట్రీట్మెంట్ ఉంది. ప్రతి వ్యాధికండి, థైరాయిడ్ అని కాదు, ప్రతి వ్యాధికి కూడా ఆయుర్వేదంలో వైద్యం ఉంది. దయచేసి గుర్తుపెట్టుకోండి. క్యాన్సర్ వ్యాధికి కూడా మేము చాలామంది దాదాపు ఒక 30 నుంచి 35 కేసులు నాకు కేవలం ఆయుర్వేద వైద్యం ద్వారానే క్యాన్సర్ ట్రీట్మెంట్. కిడ్నీ పేషెంట్లా, క్యాన్సర్ ట్రీట్మెంటా, స్కిన్ ప్రాబ్లమ్సా, ఎన్ని సమస్యలు ఉన్నాయో అన్నిటికీ కూడా ఆయుర్వేద వైద్యంలో చికిత్సలు ఉన్నాయని మర్చిపోకండి. ఈ ఎపిసోడ్ అందరికీ కూడా అంటే థైరాయిడ్ తోటి బాధపడుతున్న వాళ్ళకి ఉపయోగపడుతుందని ఆశిస్తూ నమస్కారం.